సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయము 39. నాగేంద్ర శాస్త్రితో సమాగమము. మేము కాలనాగు యొక్క మణిని స్వీకరించి ప్రయాణమును సాగించుచుంటిమి. మాకు శ్రీ పీఠికాపురమును ఎప్పుడు సందర్శించిదామాయా అని తపన మెండుగా సాగెను. కాలనాగుల స్వరూపము. మేము ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యమును స్వీకరించితిమి. ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్ర శాస్త్రి. అతడు మంత్రశాస్త్రమును తెలిసినవాడు. వారి ఇంట ఎన్నయో నాగుపాములు తిరుగుచుండెను, కానీ అవి ఎవరికి హాని చెయ్యవు. నాగుపాములను వారు తమ కన్నబిడ్డల వలె చూచుకొందురు. అవి వారి దేహములపై యథేచ్ఛగా తిరుగుచుండును. దివ్యనాగులకు మణి ఉండును. అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేసెను. అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థము పొందదలిచి నాగేంద్రదేవతను ప్రార్థించెను. నాగమణి ప్రభావము. నాగేంద్ర శాస్త్రి, నాయనులారా, నేడు ఎంతయో సుదినము. నేను శ్రీపాదులు వారు 15 సంవత్సరముల బాలుడుగా నుండునప్పుడు శ్రీ పీఠికాపురమునకు పోయి తిని పాదగయాక్షేత్రమును దర్శించి తిని స్వయంభూదత్తుని మెడలో కాలునాగునొక దానిని చూచి తిని దానిపై మణి ఉండెను. కాలమును శాసించుడి నాగులకు కాలనాగులని పేరు. వాటికి ఖచ్చితముగా మణి ఉండును. ఆ మణి రాత్రిపూట దివ్యకాంతిని ప్రసరింపచేయుచుండును. వాటికి కుండలిని శక్తి ఉండును. అవి మహర్షుల వలె నిరంతరము యోగధ్యానమున ఉండుట కద్దు. మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకముల స్థితులుండును. కాలనాగులు సాధారణముగా మనుషులకు కానరావు. కాలనాగుల ఫణము మీద నుండు నాగమణికి అంగారక గ్రహము నుండి వచ్చు అశుభ స్పందనలను నివారింపచేయు శక్తి ఉండును. ఆయా అశుభ స్పందనములు నాగమణి యందు లయమైపోయి దాని నుండి శుభప్రద స్పందనలు వెలువడుచుండును. ఆ మంగళమయ స్పందనలు మంగళగ్రహ పీడితులకు శుభములను ప్రసాదింపచేయగలదు. ఆ మంగళమయ స్పందనలు మంగళగ్రహ పీడితులకు శుభములను ప్రసాదింపచేయగలుగును. జాతకములో మంగళగ్రహము సరిగా లేని ఎడల జీవితములో పోరాట నరకమైన పరిస్థితులుండును. గృహమునందలి వారితో విరోధము, బంధుమిత్రాదులతో విరోధము, రుణబాధ, కన్యలకు యుక్త వయసులో వివాహము కాకపోవుటయే కాక వృద్ధ కన్యలుగా మిగిలిపోయేటి స్థితి, వివాహమైనను సంతానము లేకపోవుట, ఏ పని ప్రారంభించినను ఎంత సామర్థ్యములున్నను అక్కడకు రాకపోవుట మొన్నగునవి జరుగుచుండును. స్వయంభూదత్తుని దర్శించిన అనంతరము నాలో కాలనాగు యొక్క మణిని సంపాదించి తీరవలననడి ఆకాంక్ష తీవ్రమవసాగును. ఆ మణిని నేను పొందిన ఎడల జీవితములోని అన్ని స్థాయిలలోనూ విశేషమైన పురోవృద్ధిని పొందగలిగెదను. ఆశ మిక్కుటమవసాగెను అని చెప్పసాగిను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 39వ అధ్యాయము 2వ పేజీ. శ్రీపాదులు వారి పాదుకా మహిమ. నాగదోష నివారణ నియమములు. నేను నరసింహవర్మ గారి ఇంటి ప్రాంతము నుండి పోవుచుంటుని. శ్రీపాద గురు సార్వభౌములు వారి ఇంటి ప్రాంగణమున లీలా వినోదముగా చెట్లకు నీరు పోయుచున్నారు. శ్రీ నరసింహవర్మ చెట్లకు బోధలను చేయుచుండిరి. వారి ఇంటి ప్రాంగణమున ఔదంబర వృక్షం ఒకటి ఉండెను. ఆ ఔదంబర మూలమున నీరు బాగుగా ఇంకుటకు నరసింహవర్మ గారు బోధలను చేయుచుండిరి. ఇంతలో వారి చేతులకు శ్రీపాదుల వారి పాద సాముద్రికముతో కూడిన తామ్రపాదుకులు లభ్యమైను. ఆ పాదుకులు 16 బాలుని పాదములకు సంబంధించినంత పరిణాములో ఉండెను. నాగేంద్ర శాస్త్రి ఇటు రమ్ము అనే పిలుపు వినపడెను. నేను ఆశ్చర్యముతో వారి సన్నిధికి ఎగితిని. వర్మగారు ఆ పాదుకులను నారికేళ్ల జలముతో కడిగిరి. అవి శ్రీపాదులు వారి పాదపద్మములు కడ ఉంచబడినవి. పూజ చేసుకొనుటకు అవి తమకు ఇయ్యబడినని వర్మగారు తలచితిరి. కానీ శ్రీపాదులు వారి సంకల్పము మరొక విధముగా నుండెను. శ్రీపాదుకులను
ఆ పాదుకులను శ్రీపాదులు వారు దయతో నాకొసంగిరి. వారు, నాగేంద్ర శాస్త్రి, నీవు నాగేంద్రుని పీఠమునొకటి స్థాపించి ఈ పాదుకులను పూజ చేసుకొనుము. నీవు కాలునాగులు ధరించడి మణి ఒకటి కావాలని ఎంతయో కాలము నుండి కోరుకొనుచున్నావు. నీ ఎడల నేను ప్రసన్నుడనైతిని. కాలనాగులు నిరంతరము తమ దివ్యమణులచే ఏ స్వామిని పూజించెదరో, ఏ దివ్య పాదపద్మములను ఆరాధించెదరో ఆ మహాస్వామిని నేనే. ఈ దివ్యపాదుకులు నావే, నీవు వాటిని అర్చించుకొనుము. ఆది వ్యాధి పీడితులకు జనులు నిన్ను సమీపింతురు. నీవు ఈ పాదుకులను అర్చించి వారికి తీర్థము నిచ్చిన ఎడల అవి నివారింపబడును. సమస్త విధములైన నాగదోషములు హరింపబడును. నాగదోషములను శాంతింపచేయు సందర్భమున ఏయుబడు దక్షిణలయందు తన భార్య యొక్క కానీ, భర్త యొక్క కానీ, పుట్టింటి వారి యొక్క సొమ్ము కానీ కలిపి తీరవలనటి నిబంధనను తూచా తప్పకుండా పాటించబడవలనని తెలియము. మగవాడు తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున బావమరుదుల నుండి కానీ, మామగారి నుండి కానీ, అనగా భార్య పుట్టింటి వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. స్త్రీ తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున తన భర్త గృహమునకు సంబంధించిన వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. భార్యాభర్తలు ఉభయలు నాగదోష నివృత్తి కొరకు దానము చేయవలెను. భార్యాభర్తలిద్దరూ ఉభయలు నాగదోష నివృత్తి కొరకు దానము చేయునెడల ఉభయల పుట్టింటి వారి సొమ్మును కలిపి ఇయ్యవలెను. భర్త తన స్వార్జితము నుండి, భార్య తన స్త్రీధనము నుండి లభించిన ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఒకవేళ కన్య తన నాగదోష పరిహారము కొరకు దానము చెయ్యునెడల తన తండ్రి యొక్క ద్రవ్యమును, అదే విధముగా మేనమామ వరస అయిన వారి నుండి కొంత ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఈ విధముగా చేసిననే నాగదోషము పూర్తిగా నివారింపబడును. ఒకానొక కాలమున శుంభనిశుంభుల అత్యాచారము వలన పీడితుల ఈ దేవతలు హిమాలయములను చేరి హైమావతీదేవిని స్తుతించిరి. అప్పుడు గౌరీదేవి దేహము నుండి కౌశికి అను దేవత ఆవిర్భవించెను. కౌశికి తన దేహము నుండి వేరైన తక్షణమున పార్వతీ యొక్క దేహము కృష్ణవర్ణముతో నిండిపోయి కాళీ అను నామముతో విఖ్యాతురాలైనది. ఆ కాళీ మరలా తాను గౌరిగా మారిపోవాలనన్న భావన కలిగినది. ఆ భావన కలగగానే ఆమె అంతర్ధానమైపోయినది. పరమేశ్వరుడు నారద మహర్షిని ఆమె జాడ గురించి అడిగెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 39వ పేజీ 3వ పేజీ. 39వ అధ్యాయము 3వ పేజీ. అంతట నారదుడు ఆమె సుమేరువుకు ఉత్తరములో తేజరిల్లుచున్నది అని తెలిపెను. శివుని ఆదేశముననుసరించి నారద మహర్షి ఆమె స్థానమును చేరి, అమ్మా, నీవు మహేశ్వరుని వివాహము చేసుకుని సుఖముగా నుండవలసినదని కోరెను. ఈ వివాహ ప్రస్థానను విన్న దేవి క్రుద్ధురాలైనది. ఆమె దేహము నుండి అన్యమైన జాషోడసి విగ్రహము ప్రకటించబడినది. దాని నుండి ఛాయా విగ్రహ రూపిణి అయిన త్రిపుర భైరవి ప్రకటించబడినది. దేవి సంహారకారిణిగా నున్నప్పుడు పరమేశ్వరునితో దాంపత్య ధర్మమును నిర్వహింపజాలదు. ఆమె క్రోధావేశములతో నిండియుండును. ఈ క్రోధావేశములు కలుగుటకు కాలమును శాసించెడు కాలనాగులు కారణము. నేను మహావిష్ణు స్వరూపునైన కారణమున శివుని త్రిశూలము సంయోగపరిచి నాగమణులను సృష్టించి తిని. ఆ నాగమణులు కాలనాగులచే ధరింపబడినవి. ఆ నాగమణులు కాలనాగులచే ధరింపబడినని వరమిచ్చి తిని. అంతేకాకుండా శివపార్వతుల శరీరముల మీద ఆభరణములుగా కాలనాగులుండునట్లు ఆశీర్వదించి తిని. హైమావతీదేవి నా చెల్లెలు అగుటచే నాగదోష పరిహార్థము ఎవరైనను సరే పుట్టినింటి వారి సొమ్ము కలవనదే పరిహారము పూర్తి కాదని నిబంధనను ఏర్పరిచితిని. నాయనా నాగేంద్ర శాస్త్రి, నా యొక్క ఈ వచనములను తూచా తప్పకుండా పాటించుచు లోక కళ్యాణార్థము నీ యొక్క నాగశాస్త్ర వైదుష్యమును ఉపయోగించము. దత్త ఆరాధకులకు కలిగే విశేష ఫలితము.
కాలాంతరమున శంకరం భట్టు ధర్మగుప్తులను వారులు నీ వద్దకు వచ్చెదరు. అంతవరకు నువ్వు ఆరాధించిన నా ఈ దివ్యపాదుకులను వారు కొసంగి వారి నుండి కాలనాగుల యొక్క ఒకానొక దివ్యమణిని నీవు స్వీకరింపుము. శరీర ధర్మములకొక కాలం ఉండును, మనసునకొక కాలం ఉండును, ప్రాణమునకొక కాలం ఉండును. ఆత్మ అనునది కాలాతీతముగా నుండును. ఆయా గ్రహ నక్షత్రాదులుండు వరకు ఆయా కాలములుండును. వృద్ధి క్షయములు కాలాధీనముగా జరుగుచుండును. అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నొంది కొంతకాలము స్థితి ఎందుండి తిరిగి విలయమును పొందుచుండును. ఇది అంతయును కాలమహిమయే. అటువంటి కాలస్వరూపము నా ఆధీనమై ఉన్నది. నన్ను ఆరాధించు వారికి కాలపురుషుడు సదా అనుకూలించుచుండును. భూత ప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తారాధనను చేయువారిని ఏమీనూ చేయజాలవు. ఈ సృష్టియందున్న ప్రాణులన్నిటికంటేనూ కూడా నేను బలవంతుడను. నా నుండి బలమును పొంది జీవరాశులు వృద్ధి పొందుచుండును. గర్వముచే మదోన్ముత్తలైన ఎడల వారి యందున్న నా బలమును ఉపసంహరించెదను. గర్వమును అహంకారమును అన్ని అనార్థ స్వరూపములకును కారణభూతమైయుండును. నన్ను ఆరాధించుచు సదా జ్ఞప్తి ఎందుంచుకొను వారులు నిత్య సంతుష్టులయ్యి ఆనందముతో నుందురు అని విశదపరిచిరి. ఆ మహాపురుషులు వర్మగారింట నాకు భోజనము ఏర్పాటు చేసిరి. వర్మగారు అన్నదాన ప్రభువులు. దత్తప్రభువునకు అన్నదానమని నా బహుప్రీతి. ఏ జీవి ఆకలి బాధతో నున్నను వారికి కొరతగా నుండును. వారు సర్వభూత హితంకరులు. శ్రీ మహాస్వాముల నుండి సెలవు గైకొని నేను వెడిలిపోయి తిని. మీరు చూచెడు ఈ స్థలమున ఆశ్రమమును కట్టుకొంటిని. నా వద్దకు వచ్చిన వారందరకును వారికి తగిన వర్ణాశ్రమ ధర్మములను గూర్చి బోధించుచుందును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 39వ అధ్యాయము 4వ పేజీ. ఇంతలో నా భార్య మరణించెను. నేను చింతాక్రాంతుడనైతిని. ఒక మంగళవాని భార్య పాము కాటుచే మరణించెను. నాకు తెలిసిన నాగవిద్య వలన ఆ పాపమును నాకు తెలిసిన నాగవిద్య వలన ఆ పామును రప్పించి పాము విషమును తీయించి తిని. అయితే మంగళవాని భార్య తిరిగి ఆ శరీరములో చేరుటకు ఇష్టపడలేదు. ఆమె ప్రాణమయ జగత్తునందు యథేచ్ఛగా విహరించుచు జనులను ఆవహించి వారు దుఃఖించినప్పుడు ఆనందింపవలనని సంకల్పించెను. మంగళివాడు తన భార్యను బ్రతికించవలసినదని ప్రార్థించెను. అంతట వానితో నేను ఇట్లంటిని, చనిపోయిన నా భార్య ఆత్మను ఈ శరీరములో ప్రవేశపెట్టిదను. నీవు ఈమెను తల్లిగా భావింపవలనని అంటిని. అతడు అట్లే ఎనెను. చనిపోయిన నా భార్య యొక్క ఆత్మ మంగళవాని భార్య శరీరములో ప్రవేశపెట్టబడెను. అనగా నా భార్య పునర్జీవితురాలయ్యను. ఆ మంగళవాని భార్య మహాదుష్టురాలు. గయ్యాళి అగుటిచే ఆమె శరీరమునందలి సమస్త నాడులు దోషభూయిష్టముగా నుండెను. వాదోషభూయిష్టమైన శరీరమునందుండుట నా భార్యకు కంపరముగా నుండెను. ఆమెకు శరీరమున మంటలుగా నుండెను. తీవ్రమైన బాధతో నుండెను. ఈ శరీరమును విడిచి వెళ్ళిపోయేదానని ఆమె పదే పదే కోరుకొనుచుండెను. నేనుండు గ్రామమున నాగేంద్ర శాస్త్రియను బ్రాహ్మణుడు ఒక మంగళవాని భార్యను బ్రతికించి ఆమెతో అక్రమ సంబంధమును కలిగియుండి మంగళవానికి చాలా అన్యాయము చేయుచున్నాడనియు ఇది చుట్టుప్రక్కల నుండి బ్రాహ్మణులకు తెలిపి నన్ను కొల ప్రహిష్టుతిని చేయవలననియు మంత్రతంత్రములచే లభించడి సొమ్ముతో 35 భాగము మంగళవానికి నష్టపరిహారముగా ఇచ్చి 25 భాగము మాత్రమే శాస్త్రిగారికి ఇవ్వలననియు మంగళి కులమునకు చెందిన కులపెద్దలు తీర్పు చెప్పిరి. నా పరిస్థితి సంకటప్రాయముగా నుండెను. నేను విషయమును వివరించి చెప్పినను నా మాట వినువారు ఎవరునూ లేరు. మరణించిన మంగళి భార్య కొంతమంది ఆడవారి ఒంటి మీదకు వచ్చి తాను మరణించిన శాస్త్రిగారి భార్యననియు తాను శరీరమును విడిచియుండిన ప్రేతాత్మననియు తన భర్త చేయు అకృత్యములను నిలుపుదల చేయవలసిన బాధ్యత మంగళి కులపెద్దల మీద కలదనియు చెప్పుచుండెను.
వారందరూ క్రోధవేశ పూరితులయ్యి నన్నును ఆ మంగళకాంతను కూడా హత్య చేసదమని బెదిరించుచుండిరి. నేను శ్రీపాదులు వారి శరణజొచ్చితిని. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నీవు భర్తవు అయినంత మాత్రమున నీ భార్యను మంగళవాని భార్య శరీరంలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించుట తగదు. అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యతో బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయవలెను. నీవు ధనమును ఆశింపరాదు. వారు సంతోషముగా ఇచ్చినది స్వీకరింపవలెను. నేను శ్రీపాదులు వారి ఆజ్ఞలను పాటించితిని. తదుపరి నా భార్య ఆత్మ ఆ శరీరమును వీడెను. ఆ శరీరము దహనము చేయబడెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 39వ అధ్యాయము సమాప్తం.